నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక జూలై 7న కేరళలోని వైనాడ్ జిల్లాలో జరిగిన ఘోర మట్టి చర్యల ప్రమాదం రాష్ట్రాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. వైనాడ్ను కోజికోడ్ జిల్లాతో అనుసంధానించే ప్రతిష్టాత్మక అనక్కంపోయిల్ మొప్పాడి సొరంగ మార్గం నిర్మాణ ప్రాంగణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని భారీ వర్షాల కారణంగా కొండ ప్రాంతాల్లో నేల బలహీనపడగా ఒక్కసారిగా భారీ ఎత్తున మట్టి, రాళ్లు, చెట్లు విరుగుపడి నిర్మాణ ప్రాంతంపై పడ్డంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న కార్మికులు, ఇంజనీర్లు, సాంకేతిక సిబ్బంది ప్రమాదంలో చిక్కుకున్నారు. క్షణాల్లో చోటు చేసుకున్న ఈ విపత్తులో 7 ప్రాణాలు కోల్పోగా హిమాచల్ ప్రదేశ్ కు చెందిన కన్స్ట్రక్షన్ మేనేజర్ విక్రమ్ రాణా ఇప్పటికీ గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన 5 రోజులైనా ఆయన ఆచూకీ లభించకపోవడంతో జాతీయ విపత్తు స్పందన దళం, కేరళ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, అగ్నిమాపక శాఖ, స్థానిక రెస్క్యూ బృందాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. భారీ మట్టి పొరలు, విరిగిపడిన చెట్లు, రాళ్లు, నిర్మాణ సామగ్రి కారణంగా ప్రతి అడుగు ప్రమాదకరంగా మారిన ఆధునిక డ్రోన్లు, ఎర్త్ మూవింగ్ యంత్రాలు, భూగర్భ స్కానింగ్ పరికరాలు, స్నిఫర్ డాగ్ సహాయంతో ప్రతి ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు. సహాయక చర్యలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు చూరల్మల మెప్పాడి ప్రాంతానికి వెళ్లే మీనాక్షి వంతెన మార్గంలో అత్యవసర సేవల వాహనాలు మినహా మిగతా వాహనాల రాకపోకలను అధికారులు పరిమితం చేశారు. 2 గంటలకు ఒకసారి మాత్రమే వాహనాలను అనుమతిస్తూ ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ అమలు చేస్తున్నారు. ఈ ఘటనపై కొంకణ్ రైల్వే కార్పొరేషన్ స్పందిస్తూ మట్టి చర్యలు సొరంగం నిర్మించిన భాగం నుంచి కాకుండా దానిపైన ఉన్న 100 మీటర్ల ఎత్తైన కొండ ప్రాంతం నుంచి విరిగిపడ్డాయని, వర్షాకాలం కారణంగా ప్రధాన నిర్మాణ పనులు ఇప్పటికే నిలిపివేసి అక్కడ కేవలం సాంకేతిక సిబ్బంది మాత్రమే పరిస్థితిని పర్యవేక్షిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపింది. అయితే ఈ వివరణపై కూడా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పర్యావరణ నిపుణులు, భూభౌతిక శాస్త్రవేత్తలు కొండ ప్రాంతాల్లో ఇలాంటి భారీ ప్రాజెక్టులు చేపట్టేటప్పుడు మరింత కఠినమైన భద్రతా ప్రమాణాలు, భూస్ఖలన హెచ్చరిక వ్యవస్థలు, నిరంతర భౌగోళిక పరిశీలనలు తప్పనిసరి చేయాలని సూచిస్తున్నారు. వైనాడు వంటి పశ్చిమ కనుమల ప్రాంతాలు ప్రతి ఏడాది భారీ వర్షాలతో మట్టి చర్యలకు గురవుతున్న నేపథ్యంలో అభివృద్ధి పనులు, పర్యావరణ పరిరక్షణ, ప్రజల భద్రత మధ్య సమతుల్యత ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. ప్రస్తుతం గల్లంతైన విక్రమ్ రాణా కోసం సహాయక బృందాలు చివరి వరకు గాలింపు కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నాయి. ఇదే సమయంలో ప్రమాదానికి అసలు కారణాలపై సమగ్ర దర్యాప్తు జరిపి భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా శాశ్వత భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రజలు, నిపుణులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ సంఘటన కేవలం ఒక నిర్మాణ ప్రమాదం మాత్రమే కాదు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, అభివృద్ధి ప్రాజెక్టుల నిర్వహణలో జాగ్రత్తల అవసరాన్ని మరోసారి దేశానికి గుర్తు చేసిన విషాద ఘటనగా నిలిచిపోయింది.